140 కోట్లలో ఇంచుమించు 40 కోట్ల పైచిలకు యవన బిడ్డలు. వాళ్ళ ముక్కు పచ్చలారని జీవితాలు పాడైపోతున్నాయి, పతన వైపు వెళుతున్నాయి, చచ్చిపోతున్నారు. నాయనా, కష్టపడి కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకి ఎందుకు ఉపయోగపడట్లేదు, నేను ఎందుకు బతకాలని విరక్తి చెంది ప్రాణాలు తీసుకుంటున్న పిల్లలు ఉన్నారు. వ్యసనాలకు బానిసలు అయిపోతున్న వారు ఉన్నారు. కొంతమంది పిల్లలైతే కొన్ని సిటీస్లో చదువుకోవటానికి పైసలు లేక తండ్రి పంపించే స్థితి లేదని ఎరిగి రాత్రి వేళల్లో పొరపాట్లు చేస్తూ ఆ డబ్బుతో చదువుకుంటున్న పరిస్థితిలో కొంతమందికి తగిలారు. దేవా, నా దేశానికి ఎందుకు ఈ దుర్గతి? నా దేశానికి ఎందుకు ఈ దుర్గతి? ప్రభుత్వాలకి ఇదేం పట్టదు, వాళ్ళకి మతం కావాలి. మత పరిరక్షణ, మత పరిరక్షణ. ఒక పక్క మనుషుల జీవితాలు మట్టిపాలైపోతుంటే మతం మత్తులో జోగుతున్న ప్రభుత్వాలకు సిగ్గు కలిగించు ప్రభు, బుద్ధి చెప్పు ప్రభు. యవనస్తుల జీవితాలు కొన్ని చోట్ల చూస్తుంటే గుండె రగిలిపోతున్నాయా. ఈ సంగతి తల్లిదండ్రులకు తెలిస్తే వాళ్ళ గుండె ఎంత కోతకు గురైతే. నాయనా, ఈ దుర్భర స్థితి నుంచి నా దేశమును విడిపించు. ఈ దారుణమైన పరిస్థితి నుంచి నా దేశ ప్రజలను విడిపించు. నీ పాదాలు పట్టుకుంటున్నా. యవన బిడ్డలకు చక్కగా చదువుకోవటానికి కావలసినటువంటి ఫీజులు కట్టుకోవటానికి కావలసిన సమృద్ధి ఉండాలి. చదివిన బిడ్డలకి జాబ్స్ రావాలి. సుసంపన్న భారతావని దరిద్రంతో అల్లాడుతుంది ప్రభు. ఒకసారి దర్శించవా? ఒకసారి దర్శించు తండ్రి. తండ్రి జోక్యం చేసుకో తండ్రి.